ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 10-11 జూలై 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఓకేనా గైస్, ప్రతిరోజు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ప్రతిరోజు 7 నుంచి 8 గంటల మధ్యలో మీకైతే కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. టీజీపీఎస్సి, ఏపీపీఎస్సి, సెంట్రల్ ఆర్ఆర్బీ కావచ్చు, ఎస్ఎస్సిఆర్పిఎఫ్ అన్నిటికి కూడా ఈ కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైనవి. ఓకేనా, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా. క్వశ్చన్ నెంబర్ 1, న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రముఖ వ్యక్తి ఎవరు? ఎన్బిడిఏ అంటారండి దీన్ని. ఓకేనా, ఆన్సర్ ఆప్షన్ ఏ, రజత్ శర్మ. వివరాలు చూద్దాం. ఇండియన్ మీడియా ల్యాండ్స్కేప్ కోసం ఒక ముఖ్యమైన అభివృద్ధిలో గౌరవనీయమైన చైర్మన్ మరియు ఇండియా టీవీ యొక్క ఎడిటర్ ఇన్ చీఫ్ అయిన రజత్ శర్మ న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంస్థ చరిత్రలో కొత్త అధ్యయనానికి గుర్తుగా జూలై 9, 2024 జరిగిన ఎన్బిడిఏ బోర్డు మీటింగ్లో ఈ మైలురాయి నిర్ణయము తీసుకొనబడ్డట్లుగా తెలియజేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, యునెస్కో 11 దేశాలలో 11 కొత్త బయోస్పియర్ రిజర్వ్ల హోదాను ఆమోదించింది. అంటే కొత్తగా మరి 11 బయోస్పియర్ రిజర్వ్లను అయితే ఆమోదించడం జరిగింది యునెస్కో. అయితే ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న బయోస్పియర్ రిజర్వ్ల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి, 759 అండి. వివరాలు చూద్దాం. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో ఇటీవల ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. 11 దేశాలలో 11 కొత్త బయోస్పియర్ రిజర్వ్ల హోదాను ఆమోదించింది. ఈ విస్తరణ ప్రపంచవ్యాప్తంగా 136 దేశాలలో విస్తరించున్న వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్లలోని మొత్తం సైట్ల సంఖ్యను ఆకట్టుకునే 759కి తీసుకొచ్చింది. ఈ అభివృద్ధి జీవ వైవిధ్యాన్ని రక్షించడానికి మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రపంచ ప్రయత్నాలలో కీలకమైన ముందడుగునైతే సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మరి మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్ అండి. భారతదేశంలో ప్రజెంట్ ఎన్ని బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయి? కామెంట్ చేయండి. లేదా మీకు తెలియలేదనుకోండి, ఇండియా బయోస్పియర్ రిజర్వ్స్ అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను మీకు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3, 2024 జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం ఏ థీమ్తో నిర్వహిస్తారు? ఈరోజే అండి. ఆప్షన్ ఏ, లీవ్ నో వన్ లెఫ్ట్, కౌంట్ ఎవ్రీవన్. వివరాలు చూద్దాం. జూలై 11వ తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రపంచం సిద్ధమవుతుంది. ఇది మన వేగంగా మారుతున్న ప్రపంచ ప్రకృతి దృశ్యంలో మరింత ప్రాముఖ్యత సంతరించుకున్న వార్షిక కార్యక్రమం. ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తారు. 1989లో ఐక్యరాజ్య సమితిచే స్థాపించబడిన ఈరోజు మన గ్రహం యొక్క ప్రతి మూలను ప్రభావితం చేసే జనాభా సమస్యపై అవగాహన పెంచడానికి కీలకమైన వేదికగా పనిచేస్తుంది. ద థీమ్ ఫర్ వరల్డ్ పాపులేషన్ డే 2024, లీవ్ నో వన్ బిహైండ్, కౌంట్ ఎవ్రీవన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4, 2024 ప్యారిస్ ఒలింపిక్స్ నూతన బ్రాండ్ స్పాన్సర్గా వ్యవహరించినట్లు ప్రకటించిన సంస్థ. ఎక్కడ జరగనున్నాయండి 2024 ఒలింపిక్స్? ప్యారిస్లో. ఓకేనా, దీనికి బ్రాండ్ స్పాన్సర్గా ఎవరు వ్యవహరించున్నారంటే ఆప్షన్ సి, అదానీ గ్రూప్. వివరాలు చూద్దాం. భారతీయ క్రీడలకు గణనీయమైన అభివృద్ధిలో రాబోయే 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారత బృందానికి సమ్మేళనం ప్రధాన స్పాన్సర్గా ఉంటుందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు. ఈ ప్రకటన ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రీడా ఈవెంట్లలో ఒకటైన భారతీయ అథ్లెట్ల తయారీకి కీలక ఘట్టాన్ని సూచిస్తుంది.
ముఖ్యాంశాలు: అదానీ గ్రూప్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024 కోసం భారత జట్టును స్పాన్సర్ చేస్తుంది. దేకా గెట్ ఎట్ ఒలింపిక్స్ థీమ్తో ప్రచారం అయితే ప్రారంభించబడింది. అథ్లెట్ల అంకిత భావం మరియు జాతీయ అహంకారంపై దృష్టి పెడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రష్యాలో జరిగే 10వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరంకు భారతదేశం నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహించనున్నారు? ఆప్షన్స్ అండి: ఓం బిర్లా. చూద్దాం. రష్యాలోని సెయింట్ పీటర్బర్గ్లో జరిగే 10వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరంకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రముఖ భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. మరి బహుపాక్షిక సహకారం ద్వారా ప్రపంచ అభివృద్ధి మరియు భద్రతను అభివృద్ధి చేయడంలో పార్లమెంటుల పాత్రను అన్వేషించడం ఫోరం యొక్క లక్ష్యము. ప్రతినిధి బృందం కూర్పు: భారత ప్రతినిధి బృందంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, రాజ్యసభ సభ్యుడు శంభూ శరణ్ పటేల్, లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీ అయితే ఇందులో ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు భారతదేశ చెఫ్ డి మిషన్గా మేరీ కోమ్ స్థానంలో ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ డి: గగన్ నారంగ్. వివరాలు చూద్దాం. 4 సార్లు ఒలింపియన్ మరియు 2012 ఒలింపిక్ కాంస్య పథక విజేత గగన్ నారంగ్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు భారత చెఫ్ డి మిషన్గా నియమితులయ్యారు. అనారోగ్య సమస్యల కారణంగా మేరీ కోమ్ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ నుండి చీఫ్ వరకు నారంగ్ డిప్యూటీ చెఫ్ డి మిషన్ నుండి ప్రధాన పాత్రకు ఎదగడం మేరీ కోమ్ నిష్క్రమణ తర్వాత జరిగిన సహజమైన పురోగతిగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అభివర్ణించింది. క్వశ్చన్ నెంబర్ 7. 16వ ఆర్థిక కమిషన్ నూతన సలహా మండలి కన్వీనర్గా క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి: పూనం గుప్తా. వివరాలు చూద్దాం. 16వ ఫైనాన్స్ కమిషన్ 5 సభ్యులతో ఒక సలహా మండలిని ఏర్పాటు చేసింది. ఏదైనా నిబంధనలు లేదా సంబంధిత విషయాలపై కమిషన్కు సలహా ఇవ్వడానికి మరి సలహా మండలి సభ్యులు ఉంటారు. మరి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ డైరెక్టర్ పూనం గుప్తా సలహా మండలి కన్వీనర్గా నియమితులయ్యారు. ఇతర సభ్యులు డికే శ్రీవాస్తవ, ఈవైలో ముఖ్య విధాన సలహాదారు నీలకంఠ్ మిశ్రా, యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ ప్రుంజల్ బండారి, హెచ్ఎస్బిసి సెక్యూరిటీస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్లో చీఫ్ ఇండియా ఎకనమిస్ట్ రాహుల్ బజోరియా, ఎండి అండ్ బ్యారిక్లేవ్స్లో ఈఎం ఆసియా మాజీ చైనా ఎకనమిక్స్ హెడ్గా ఉండడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ జూన్గా క్రింది వారిలో ఎంపికైన భారత క్రికెటర్ ఎవరు? ఆప్షన్ ఏ: జస్ప్రీత్ బుమ్రా. T20 ప్రపంచ కప్లో భారత జట్టు విజేతగా నిలిచిన జస్ప్రీత్ బుమ్రా తన కెరియర్కు మరో ఘనతను అందించారు. అతను క్రికెట్ యొక్క ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా తన హోదాను సుస్థిరం చేస్తూ ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా జూన్కు ఎంపికయ్యారు. నెక్స్ట్, భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధానా తన తొలి ఐసీసీ మహిళా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును కైవసం చేసుకుంది. ఇటీవల జరిగిన వన్డే సిరీస్లో దక్షిణాఫ్రికాపై భారత్ క్లీన్ స్వీప్ చేయడంతో ఆమె అద్భుత ప్రదర్శన కీలక పాత్ర పోషించడాన్ని చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 10. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమానికి ప్రిన్సిపల్ అడ్వైజర్గా క్రింది ఎవరిని నియమించారు? ఎవరండి? ఫేమస్ పర్సన్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారిని నియమించడాన్ని చూడవచ్చు. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమానికి ప్రిన్సిపల్ అడ్వైజర్గా ప్రొఫెసర్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ను నియమితులు కావడం జరిగింది. ప్రజారోగ్యానికి ముప్పుగా పరిగణించే క్షయ వ్యాధిని నిర్మూలించడానికి భారత ప్రభుత్వం నిబద్ధతను ఈ ఉన్నత స్థాయి నియామకం నొక్కి చెబుతుంది. నియామకం యొక్క స్వభావము: నియామకము ప్రో బోనో ప్రాతిపాదికన ఉంది. అంటే పరిహారం లేకుండానే డాక్టర్ స్వామినాథన్ ఈ పాత్రలో పనిచేస్తారు. అంటే ఎలాంటి గౌరవ వేతనం అయితే ఇవ్వరండి, సో మామూలుగానే పనిచేస్తారు. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ని నియమించిన అడ్వైజరీ కమిటీ సభ్యులు క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ డి పై వారందరూ: అశోక్ మల్హోత్రా గారు, మిస్టర్ జతిన్ పరాంజే గారు, శ్రీమతి సులక్షణ నాయక్ గారు. ఓకేనా, ముగ్గురు కూడా ఉన్నారు. జూలై 9న శ్రీ అశోక్ మల్హోత్రా, మిస్టర్ జతిన్ పరాంజే మరియు శ్రీమతి సులక్షణ నాయకులతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ మిస్టర్ గౌతమ్ గంభీర్ను టీమిండియా
సీనియర్ మెన్ ప్రధాన కోచ్గా ఏకగ్రీవంగా సిఫారసు చేసింది. జూలై 27 నుంచి టీమిండియా 3 వన్డేలు మరియు 3 T20లు ఆడేందుకు సిద్ధంగా ఉన్న శ్రీలంకతో జరగనున్న అవే సిరీస్ నుంచి మాజీ భారత బ్యాటర్ బాధ్యతలైతే స్వీకరించనున్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ ఏడాది చివరిలో ప్రారంభించే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర మిషన్ కోసం శిక్షణ అందించనున్న సంస్థ ఎవరండి? నాసా అందించనుంది. వివరాలు చూద్దాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ ఏడాది చివరిలో యునైటెడ్ స్టేట్స్ యొక్క నాసా సహకారంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకి మిషన్ కోసము శిక్షణ పొందిన 4 గగన్యాన్ వ్యోమగాములలో 2ని షార్ట్లిస్ట్ చేసింది. ఈ విషయం తెలిసిన అధికారులు నాసా వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం షార్ట్లిస్ట్ చేయబడిన వ్యోమగాములలో ఒకరు మాత్రమే అక్టోబర్ 2024 కంటే ముందుగా జరగాల్సిన మిషన్కు వెళతారు. ఓకే, ఇంపార్టెంట్. హ్యారీ పోటర్ ఫ్యాంటసీ కథల్లో చెప్పుకునే సలాజర్ పిట్ వైపర్ ఏ జాతీయ పార్కులో ఇటీవల కనిపించింది. హ్యారీ పోటర్ వెబ్ సిరీస్ సినిమాలు ఉంటాయి కదండి, ఆ సినిమాలో ఒక పెద్ద గ్రీన్ కలర్ పాము ఉంటుందండి అందులో. సో సేమ్ అలాంటి పామే సలాజర్ పిట్ వైపర్ పేరుతో ఇటీవల ఏ జాతీయ పార్కులో కనిపించింది? ఆప్షన్ డి అండి, కజిరంగా నేషనల్ పార్కులో. ఓకే, వివరాలు చూద్దాం. హ్యారీ పోటర్ ఫ్యాంటసీ కథల్లో చెప్పుకునే సలాజర్ పిట్ వైపర్ నిజ జీవితంలోకి వచ్చింది. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ అది అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కులో కనబడింది. మరి ఇందుకు సంబంధించిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇది హ్యారీ పోటర్ రియల్ లైఫ్ స్నేక్. ఆకుపచ్చ రంగులో సూపర్ కూల్గా ఉంది. ఎరుపు ఆరెంజ్ రంగులతో ప్రకృతి చేసిన అద్భుతమైన దృశ్యంగా పేర్కొన్నారు. నెక్స్ట్ వన్. కజకిస్తాన్ రాజధాని ఆస్థానాలు జరిగిన షాంఘై సహకార సంస్థ 24వ సమావేశంలో SCO అంటే షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్లో 10వ సభ్య దేశంగా ఇటీవల చేరిన దేశం. ఆప్షన్ ఏ బెలారస్. కజకిస్తాన్ రాజధాని ఆస్థానాలో జరిగిన షాంఘై సహకార సంస్థ 24వ సమావేశం జరిగింది. మరి SCOలో 10వ దేశంగా బెలారస్ చేరింది. ఈ సదస్సుకు భారత ప్రతినిధి బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ తరపున విదేశాంగ మంత్రి నాయకత్వం వహించారు. సదస్సులో చర్చించిన అంశాలు ఆఫ్ఘనిస్తాన్లోని పరిస్థితి, ఉక్రెయిన్ వివాదము, SCO సభ్య దేశాల మధ్య భద్రతా సహకారాన్ని పెంచడం, ప్రాంతీయ భద్రతా పరిస్థితి, కనెక్టివిటీ, వాణిజ్యం పెంచే మార్గాలపై చర్చించారు. నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 14. మోసపూరిత ఫోన్ కాల్స్, మొబైల్ సందేశాలను అరికట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ ఇటీవల ప్రారంభించిన అప్లికేషన్ పేరు? ఆప్షన్ బి చక్షు యాప్. చూద్దాం. మోసపూరిత ఫోన్ కాల్స్, మొబైల్ సందేశాలను అరికట్టేందుకు చక్షు యాప్ను ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. అనుమానాస్పద మోసపూరిత ఫోన్ కాల్ చేస్తున్న ఫోన్ నంబర్లపై తమకు రిపోర్ట్ చేయడానికి వాటిపై దర్యాప్తు చేపట్టి చర్యలు చేపట్టేందుకు ఈ యాప్ దోహదపడుతుందని ట్రాయ్ ఈ సందర్భంగా వెల్లడించింది. చక్షు అంటే హిందీలో కన్ను అని అర్థము. బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల్లో వినియోగదారులు ఎదుర్కొంటున్న ముప్పును తక్షణమే అడ్డుకోవడం ఈ యాప్ లక్ష్యమని ట్రాయ్ తెలిపింది. నెక్స్ట్ వన్. శ్రీలంకన్ స్యూడోఫిలేటస్ రీజియస్గా పిలిచే గోధుమ రంగు చెవి పొదకప్పను ఆంధ్రప్రదేశ్లోని ఏ అడవుల్లో ఇటీవల కనుగొన్నారు? ఆప్షన్ బి శేషాచలం అడవులు. శ్రీలంకలో కనిపించే అరుదైన జాతికి చెందిన శ్రీలంకన్ స్యూడోఫిలేటస్ రీజియస్గా పిలిచే గోధుమ రంగు చెవి పొదకప్పను శేషాచలం అడవుల్లో పరిశోధకులు కనుగొన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను శాస్త్రవేత్తలు, జీవ వైవిధ్య మండలి పరిశోధకులు మంగళవారం వెల్లడించారు. శ్రీలంక ద్వీపంలో నీటి ఆధారిత ప్రాంతాల్లో కనిపించే ఈ కప్ప శేషాచలం అడవుల్లోని తలకోన జలపాతం ప్రాంతంలో కనిపించిందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ధృతి బెనర్జీ తెలిపారు. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల 15వ అగ్రికల్చరల్ లీడర్షిప్ అవార్డుల కమిటీ 2024కు గాను ఉత్తమ ఉపాధ్యాయ రాష్ట్ర అవార్డుతో ఏ రాష్ట్రాన్ని సత్కరించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర. ప్రాజెక్ట్ పరి పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియాని ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆప్షన్ బి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. ఇటీవల సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిన 2024 ఆసియా బిలియన్ ఛాంపియన్షిప్ని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ అండి ధ్రువ్ సిత్వాలా. నెక్స్ట్. ఆసియన్ స్క్వాష్ డబుల్ ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ జరిగింది? ఆప్షన్ సి జోహోర్, మలేషియా. ఇటీవల వార్తల్లో చూసిన
విజింజం అంతర్జాతీయ నౌకాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ డి కేరళ. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. క్రింది వాటిలో అలైంగిక ప్రత్యుత్పత్తికి అవసరమైనది ఏముండాలండి? ఆప్షన్స్ ఒకే జీవి. లైంగిక అంటే 2 జీవులు ఉండాలి. అలైంగిక అంటే ఒకే జీవిలో 2 స్త్రీ పురుష అంగాలు అయితే ఉంటాయి, వాటి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుతాయి. నెక్స్ట్ వన్, మానవుడిలో ఫలదీకరణం జరిగే భాగము. ఆప్షన్ సి ఫాలోపియన్ నాళాలు. జంతువులలో అలైంగిక ప్రత్యుత్పత్తి ఎక్కువగా జరిగేది. ఆప్షన్ డి అకశేరుకాలలో చూస్తామండి మనం ఎక్కువగా. ఏదైనా వ్యాధికి గురైనప్పుడు శస్త్రచికిత్స ద్వారా గర్భాశయాన్ని తొలగించడం ఏంటండి? హిస్టారెక్టమీ అంటారు దాన్ని, హిస్టారెక్టమీ. నెక్స్ట్, ఒకే విధమైన కవలలు పుట్టడానికి కారణము. ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఒక అండం ఒక శుక్రకణము కలిసినప్పుడు. ఓకేనా, ఇంపార్టెంట్. క్రింది వాటిలో ఫలదీకరణం చెందని అండం నుంచి జరిగే ప్రత్యుత్పత్తి. ఆప్షన్ ఏ అనిషేక జననం. క్రింది జంతువులలో అత్యధిక గర్భావధికాల జంతువు. ఆన్సర్ ఆప్షన్ డి ఏనుగు. లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే ప్రతి జంతువు తన జీవనాన్ని ఏకస్థాయి నుంచి ప్రారంభిస్తుంది, ఆ కణము. ఆప్షన్ బి సంయుక్త బీజము. కుటుంబ నియంత్రణకు పురుషులకు జరిపే శస్త్రచికిత్స. ఆప్షన్ సి వ్యాసెక్టమీ. కుటుంబ నియంత్రణకు స్త్రీలకు జరిపే శస్త్రచికిత్స. ఆప్షన్ సి ట్యూబెక్టమీ. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ప్రతిరోజు ఇదే విధంగా అప్డేట్ చేయడం జరుగుతుంది, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.